పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ. ఈ సకల జగత్తుకు తల్లి, తండ్రి, తాత, రక్షకుడు అన్నీ నేనే. ఈ జగత్తులో తెలుసుకోతగ్గది, పవిత్రమైనది అంతా నేనే. నేనే ఓంకార స్వరూపుడను, వేద స్వరూపుడను. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము అన్నీ నేనే. నేను కానిది ఏదీ లేదు. మనం ఎక్కువగా లౌకికమైన సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తుంటాము. ఈ బంధాలన్నీ ఈ స్థూల దేహం ఉన్నంత వరకే ఉంటాయి, తర్వాత ఉండవు. ఈ జన్మలో తల్లి, తండ్రి, సోదరి, సోదరులు, బంధువులందరూ మరుజన్మలో ఉండరు. కానీ ఈ జగత్తుకు తల్లి, తండ్రి ఒక్కడే. అందుకే పరమాత్మ ఇలా అంటున్నాడు, ఈ జగత్తుకు తల్లిని, తండ్రిని, తాతను నేనే. అంటే అర్థము, పరమాత్మకు జన్మ లేదు, అజుడు, అనాది. ఆయన కన్నా ముందు ఎవరూ లేరు. నిమిత్త కారణము ఆయనే, ఉపాదాన కారణము ఆయనే. ఆయన పుట్టడానికి కారణమంటూ ఏదీ లేదు. అంతేకాదు, ఈ జగత్తును పోషిస్తున్నది నేనే. ఎవరికి ఏం కావాలో వాటిని సమకూరుస్తున్నది నేనే. ఎవరు ఏ కర్మ చేసినా ఆ కర్మలకు తగిన ఫలితములను పంచిపెట్టేది నేనే అని కూడా అన్నారు. కాబట్టి ఈ తాత్కాలికమైన తల్లిదండ్రుల కన్నా జగత్తుకు తల్లిదండ్రులైన పరమాత్మ గొప్ప అని తెలుసుకోవాలి. ఇంకా విద్య, ఎవరు ఏమైనా తెలుసుకోదలుచుకుంటే ఆ తెలుసుకునే వస్తువును నేనే. కాబట్టి మనకు ధనం సంపాదించి పెట్టే ఈ లౌకిక విద్యలతో పాటు జ్ఞాన విద్యను కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే లౌకిక విద్యలు నేర్చుకుంటే తాత్కాలిక సుఖాలు లభిస్తాయి, కానీ జ్ఞానము సంపాదించుకుంటే అంతము లేని సుఖము అంటే పరమసుఖము, శాంతి లభిస్తాయి. ఆ విద్య నేర్చుకుంటే ఇంకా తెలుసుకోవలసింది ఏమీ ఉండదు. అంతేకాదు, తెలుసుకోతగ్గవాడు అంటూ ఉంటే అది నేనే. అంటే ప్రతివాడు పరమాత్మను గురించి తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానము కలిగి ఉండాలి. తర్వాత 4 వేదములు నేనే. వేద మంత్రంలో ఉన్న ఓంకారము నేనే. అన్ని మంత్రముల కన్నా ఉచ్చరించడానికి తేలికైనది, ఒకే అక్షరము కలది అయిన ఓంకారము నేనే అని పరమాత్మ చెప్పాడు. ఈ శ్లోకంలో 3 వేదాల గురించి మాత్రమే చెప్పారు. 4వ వేదం గురించి ఎందుకు చెప్పలేదు అని మనకు ఒక సందేహం రావచ్చు. మొదట్లో వేదములన్నీ ఒకే రాశిగా ఉండేది. ఛందస్సుకు అనుగుణంగా రాయబడిన వాటిని బుక్కులు అన్నారు. రుక్కులు అన్నీ కలిపి ఋగ్వేదముగా రూపొందింది. తర్వాత కర్మకాండలు, యజ్ఞములు, వాటి ప్రక్రియలు అన్నీ చాటుమాటుకు గద్య రూపంలో ఉంటాయి. యజ్ఞముల గురించి చెప్పారు కాబట్టి దానిని యజుర్వేదము అని అన్నారు. ఈ 2 వేదాలలో సామ్యంగా పాడుకోవడానికి వీలుగా ఉన్న సూక్తములను ఇంకా మరికొన్నింటిని కలిపి సామవేదంగా రూపొందించారు. లౌకిక విషయాలకు సంబంధించిన కర్మకాండలను అన్నీ కలిపి అధర్వణ వేదంగా రూపొందించారు. ఆధ్యాత్మికత లౌకికానికి అంతగా ప్రాధాన్యత లేదు కాబట్టి సాధారణంగా మొదటి 3 వేదాల గురించి చెబుతారు. అందుకే వేద విద్యను త్రయీ విద్య అని అన్నారు. అంటే అధర్వణ వేదం లేదని కాదు, దాని గురించి చెప్పలేదు అంతే. అలా అర్థం చేసుకోవాలి. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృతు ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. ఈ జగత్తుకు భర్త అంటే భరించేవాడు, ప్రభువు అంటే శాసించేవాడు, మనం చేసే పనులను అన్నిటినీ సాక్షిభూతంగా చూస్తూ ఉండేవాడు, మనకందరికీ నివాసముగా ఉన్నవాడు, చరాచర ప్రాణులు శరణు పొందతగినవాడు, అందరికీ మేలు చేసేవాడు, పుట్టుక, పోషణ, లయము 3 నిర్వహించేవాడు, అందరికీ క్షేమము కలిగించేవాడు. ఈ సమస్త జగత్తుకు మూల కారణమైన వాడు ఎవరో కాదు, అర్జున, నేనే. ఈ శ్లోకంలో పరమాత్మ తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అందరూ అనుసరించవలసిన గతి అంటే మార్గము, భరించేవాడు, ప్రభువు, సాక్షి, నివాసము, శరణు, స్నేహితుడు, సృష్టి, స్థితి, లయములు, అందరికీ ఆశ్రయము, సకల జగత్తుకు బీజము లాంటి వాడిని నేనే అని అంటున్నాడు పరమాత్మ. గతి అంటే మనం ఏ మార్గంలో నడవాలో, శాశ్వతమైన పరమగతిని ఎలా పొందాలో తెలిపినవాడు పరమాత్మ. ఆత్మజ్ఞానము కలగడమే అందరికీ పరమగతి. అందరూ తుదకు చేరుకోవాల్సిన గతి నేనే. లౌకికంగా చెప్పుకోవాలంటే సర్వకాల సర్వావస్థల యందు మన వెంట ఉండి నడిపించేవాడు పరమాత్మ. మన పూర్వజన్మ వాసనను బట్టి మనకు కలిగే కష్టములను, సుఖములను మనకు కలిగించేవాడు పరమాత్మ. మనం చేసే కర్మలకు తగిన ఫలితములను ప్రసాదించేవాడు పరమాత్మ. ఈ విధంగా పరమాత్మను అర్థం చేసుకోవాలి. అందరినీ భరించేవాడు భర్త, పోషించేవాడు స్థితికారుడు పరమాత్మ. భార్యను భరించేవాడు భర్త,
మనల్నందరినీ భరించేవాడు పరమాత్మ. అందుకే ఆయన మనకందరికీ భర్త, మనందరినీ రక్షించేవాడు రాజు, ప్రభువు, ప్రభుత్వము. ఈ అనంత విశ్వాసానికి ప్రభువే పరమాత్మ. సాక్షి, మనం చేసే పనులన్నీ సాక్షిభూతంగా చూస్తూ మనం చేసే కర్మలకు తగిన ఫలితాలను ఇచ్చేవాడు పరమాత్మ. మనం అందరము నివసిస్తున్న ఈ జగత్ పరమాత్మ స్వరూపమే. ఈ జగత్తు అంతా నిండి ఉన్నాడు. మనమందరము ఆయనలో నివాసం ఉంటున్నాం. సాధారణంగా ఏదైనా సమస్య, కష్టం వచ్చినప్పుడు పెద్దవాళ్ళను ఆశ్రయిస్తాము. సర్వజీవులకు శరణాగతి ఇచ్చేవాడు పరమాత్మ. రాజకీయ నాయకులు, అధికారులు మన సమస్యలు తీరుస్తారో లేదో చెప్పలేము, కానీ భగవంతుని నమ్ముకుంటే, ఆయన శరణాగతి పొందితే మన అన్ని సమస్యలు తీరుతాయి, చక్కని పరిష్కారం లభిస్తుంది, అన్ని కష్టాల నుండి గట్టెక్కవచ్చు. సుహృత్ అంటే స్నేహితుడు కంటే గొప్పవాడు. స్నేహితుడు తన తోటి స్నేహితులకు మాత్రమే సాయం చేస్తాడు. సుహృత్ అంటే స్నేహితుడు కాకపోయినా సాయం చేస్తాడు. అందుకే పరమాత్మను సుహృత్ అన్నారు. మనకు తల్లి, తండ్రి, బంధువుల కన్నా స్నేహితులు ఎక్కువ. అటువంటి మంచి స్నేహితుడి కన్నా గొప్పవాడు పరమాత్మ. కొంతమంది స్నేహితులు మోసం చేస్తారేమో, కానీ పరమాత్మ లాంటి సుహృతు ఎప్పటికీ మోసం చేయడు. మనలను మంచి మార్గంలో నడిపిస్తాడు. తర్వాత అసలు విషయం, ఈ జగత్తును సృష్టించి, పెంచి, పోషించి లయం చేసే వాడిని నేనే. దీనికి వివరణ అనవసరము, మనం రోజూ చూస్తున్నది అదే. నిదానము అంటే మనకు ఏం కావాలో అవి అన్నీ ఆయన యందే ఉన్నాయి. ఎవరికి ఏం కావాలో అవి తీసి ఇస్తుంటాడు. మనం నిత్యం అనుభవించేవన్నీ పరమాత్మ ఇచ్చినవి. మనం సుఖంగా అనుభవించే ఫర్నిచర్ మూలం కలప, దాని మూలం చెట్టు, అది సృష్టించింది పరమాత్మ. అలాగే బంగారం భూమిలో నుండి వస్తుంది, అది పరమాత్మ స్వరూపమే. ఇలా అన్ని వస్తువుల మూల పదార్థాలు ఈ ప్రకృతిలో నుండి వచ్చాయి. ఈ ప్రకృతి పరమాత్మ సృష్టి. పరమాత్మ సృష్టించిన వాటిని మనం అనుభవిస్తూ అంతా నాకే కావాలి అని కొట్టుకు చస్తున్నాము. ఇదే అజ్ఞానము. బీజం, ఈ సకల జగత్తు ప్రళయకాలంలో సూక్ష్మ రూపంలో అంటే బీజ రూపంలో ఉంటుంది. ఆ బీజ రూపము కూడా నేనే. అంటే ప్రాణుల స్థూల సూక్ష్మ రూపములు ఆ పరమాత్మ స్వరూపాలే. చెట్టు ఎండిపోతుంది, కానీ ఆ చెట్టు బీజ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. మరలా మరొక చెట్టుగా పుడుతుంది. కనబడని బీజ రూపము, కనబడే చెట్టు రూపము అన్నీ ఆ పరమాత్మే. ఆఖరుగా అవ్యయం అంటే ఈ సకల జగత్తు నశించినా నేను మాత్రం ఉంటాను అని అన్నాడు. పరమాత్మ అంటే చెట్టు నశించిన బీజ రూపంలో నాశనము లేకుండా ఉంటుంది. మానవుడి శరీరం నశించినా సూక్ష్మదేహంతో వాసనలతో ఉంటాడు. మరలా మరొక దేహం పొందుతాడు. కాబట్టి ఏదీ నాశనము కాదు, కేవలం మార్పు చెందుతుంది. నాశనము, మార్పు లేనివాడు పరమాత్మ. తపామ్యహమహం వర్షం నిగృహామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసత్యాహమర్జున. ఓ అర్జున, సూర్యకిరణముల చేత సముద్రములలోని నీటిని ఆవిరి చేసి మేఘముల రూపములో ఉంచి అవసరం వచ్చినప్పుడు వర్ష రూపములో మంచినీటిని అందిస్తున్నది నేనే. అవసరం లేనప్పుడు ఆ నీటిని నాలోనే ఉంచుకుంటున్నాను. మరణం రావాలన్నా మరణం రాకూడదన్నా దానికి కారణం నేనే. ఈ చరాచర జగత్తులో నిత్యమైనవి, అనిత్యమైనవి అన్నీ నేనే. ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఏ ప్రయత్నం లేకుండా ప్రత్యక్షమయ్యే దేవుడు సూర్య భగవానుడు. ఆ సూర్యుడు నేనే అంటున్నాడు. ఆయన మనకు వేడిని ఇస్తున్నాడు. 4 రోజులు ముసురు పట్టి సూర్యుడు కనబడకపోతే అల్లాడిపోతాము. ఎందుకంటే మనకు జీవమును, శక్తిని ఇచ్చేది సూర్యుడు. సూర్యరశ్మిలో డి విటమిన్ ఉందని మన వైద్యులు చెబుతారు. కొంతమంది మాత్రము శరీరానికి ఏమాత్రం సూర్యరశ్మి తగలకుండా సూటు, బూటు, సాక్సులు, టై కట్టుకొని ఏసీ రూములకే పరిమితం అవుతారు. డాక్టర్లను పోషిస్తుంటారు. అదే గొప్ప అనుకుంటారు. అది వాళ్ళ కర్మ. మనమేం చేయలేము. మనకు వాటరు, సైకిల్ తెలుసు. సూర్యుని కిరణముల చేత, తాపం చేత సముద్రములలో నీరు ఆవిరి అయి మేఘములుగా ఏర్పడి వర్షముగా కురిసి మనకు దాహం తీరుస్తుంది, పంటలు పండిస్తుంది, మనకు జీవనాధారంగా ఉంటుంది. సముద్రంలో నీరు ఉప్పుగా ఉండి ఎందుకు పనికిరావు. అటువంటి పనికిరాని నీటిని ఉపయోగంలోకి తీసుకువచ్చే పెద్ద యంత్రము నేనే అంటున్నాడు పరమాత్మ. అంతేకాకుండా సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తియ్యటి నీరుగా మార్చి ఉప్పును మనకు మిగిల్చి ఆ తియ్యటి నీటిని ఆవిరి రూపంలో పైకి తీసుకువెళ్ళి మేఘాల రూపంలో నిక్షిప్తం చేసి ఎప్పుడు వర్షం కురవాలో, ఎప్పుడు వర్షం కురవకుండా చేయాలో తెలిసి కావలసిన వచ్చినప్పుడే వర్షం కురిపిస్తున్నాడు. ఇదంతా ఒక నియమం ప్రకారం జరుగుతూ ఉంది. కానీ మనం ఏమి చేస్తున్నాము? మన శాయశక్తుల వాతావరణం కలుషితం చేసి ఆ నియమాన్ని, పరమాత్మ ఏర్పరిచిన వాటర్ సైకిల్ని చిన్న భిన్నం చేశాము.
ఇంతకన్నా పెద్ద యంత్రము మనం కనిపెట్టలేము కూడా. మనం చిన్న చిన్న యంత్రాలతో మేఘ మదనాలు చేస్తుంటాము. ఏ ఇంధనము ఖర్చు లేకుండా ఈ మాదిరి ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే యంత్రమును పనిచేయించేవాడు పరమాత్మ. ఆయన ఎంత శక్తివంతుడో అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మనకు మరణం కలిగించేవాడు, మరణం నుంచి విముక్తి కలిగించేవాడు ఆ పరమాత్మ. మరణం నుండి విముక్తి అంటే అమృతత్వము, అంటే మరణం లేకుండా చేయడము, అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగించేవాడు, పరమపదమును ఇచ్చేవాడు ఆ పరమాత్మ. అంతేకాదు నిత్యము సత్యము అయిన ఆత్మస్వరూపాన్ని నేనే. అనిత్యము అశాశ్వతము అయిన ఈ ప్రాపంచిక విషయాలు వస్తువులు అన్నీ నేనే. నేను కానిది అంటూ ఏదీ లేదు అని అంటున్నాడు కృష్ణుడు.